నమస్తే దీపక్. గతంలో పోటీ చేశారు, కొన్ని ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో మళ్ళీ దీపక్ రెడ్డి గారు గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉందా? ఎంపీ ఎలక్షన్లో చూస్తే మాకు దగ్గర 65,000 పైన వచ్చేసి, అంటే ఇవన్నీ కూడా మాకు వేసే కెపాసిటీ ఉన్న ఓట్లు. కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి బీఆర్ఎస్ని ఢీకొట్టి బీజేపీ ముందు వరుసలు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. దాదాపుగా అక్కడ 25-30% మైనార్టీ ఓట్ బ్యాంక్ అన్నారు. సో మరి బీజేపీ ఆ మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి వేస్తారు? డెఫినెట్లీ అయ్యారు. బీజేపీ ఓట్ బ్యాంక్ కావచ్చు, తర్వాత ఓట్లు అడిగే అర్హత లేదు. 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తలేరు, 8 మంది ఎంపీలు ఏం చేస్తలేరు. జై శ్రీరామ్ అనే నినాదంతో ఓట్లు అడుక్కుంటారు తప్పించి ఇంకేం చెయ్యరు. మోడీ ఫోటో ఎన్ని రోజులని మీకు కాపాడుకుంటూ వస్తుంది? మనం ఇచ్చే రేషన్లలో ఎంత పర్సెంటేజ్ మోడీ గారి దగ్గర నుంచి వస్తుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అనేది. అక్కడ పాత ఒక ఆయన బీఆర్ఎస్ ఆయన చెప్పుకున్నాడు మేమే ఇచ్చినామని చెప్పి ఫోటోలు, ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫోటోలు. ఇక్కడ మోడీ గారి ఫోటో పెట్టకుంటే వాళ్ళు ఒక పాపం చేసిన వాళ్ళే అవుతారు. 65,000 ఓట్లు వేసిండు కదా కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి కూడా ఇచ్చిండ్రు. ఏం చేసిండు కిషన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం? బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఆయన ఫండ్స్ నుంచి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా ఎవ్వరు కట్టియలేని కమ్యూనిటీ హాల్స్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 ఎంపీలు కట్టియడం. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కార్యకర్తలు ఇంకా కాపాడుకుంటూ వస్తుంది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, ప్రౌడ్గా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ పెట్టుకొని ఉన్నాను నేను ఒక్కడిని అమీర్పేటలో. ఎవరు వచ్చినా మధ్యాహ్నం లంచ్ కానించి నా ఒక్కన ఆఫీసే ఉంటారు.